తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కానీ కడెం ప్రాజెక్టు కానీ లోయర్ మానేర్ కానీ మిడ్ మానేర్ కానీ పూడికతోటి ఎంతైతే నీటిని అందించాల్సిందో రైతులకు వాటి కెపాసిటీ ప్రకారంగా అందిస్తలేదని తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన టెక్నాలజీ తోటి పూడిక తీతలు తీయడం ద్వారా రైతాంగానికి సరి అయినటువంటి ఆ ప్రాజెక్టు కెపాసిటీ అనుగుణంగా నీటి నిల్వలు చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీస్తా ఉంది. గౌరవ వివేక్ గారు, నేను, గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, కోమపల్లి సత్యనారాయణ గారు దీన్ని ఒకసారి అసలు ఎట్లా సాంకేతికంగా పనిచేస్తుంది. గతంలో మేము రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నాం. మనం మామూలుగా ప్రొక్లైన్ పెట్టి తీస్తూ ఉండ్రి. ఇప్పుడు ఉసికే మట్టి వేరు చేసే విధానం ఎట్లుందో ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇది నూతనంగా ఏర్పడ్డ సాంకేతికమైన దానితో పూడికను తీయడం ద్వారా మరి చాలా కాలంగా కట్టబడ్డటువంటి ప్రాజెక్టుల యొక్క పూడికను వెలికి తీయడం ద్వారా వాటి యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం. తప్పకుండా ఇది రైతాంగానికి అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ఫర్ శాండ్ మేము ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం కూడా గతంలో శాండ్ను ఒక మార్కెట్ వ్యాపారాలాగా చూసారు. ఇవాళ కన్జ్యూమర్ రిక్వైర్మెంట్ లాగా చూస్తా ఉన్నాం కాబట్టి అవి ఒకసారి పరిశీలన చేద్దామని వచ్చాం.